బ్రహ్మపుత్ర నది నీటిని మేము ఆపేస్తాం, మీరు గనక సింధు జలాల్ని పాకిస్తాన్కి ఆపేస్తే బ్రహ్మపుత్ర నది జలాలు మీకు ఆపేస్తామంటూ ఏదైతే చైనా చేసినటువంటి బెదిరింపులకి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఘాటైనటువంటి కౌంటర్ ఇచ్చారు. భారత్ సింధు ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో హిమంత బిశ్వా శర్మ తిప్పికొట్టారు. సోషల్ మీడియా యాక్స్లో సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు. ఆ ప్రచారానికి ఎటువంటి ఆధారం లేదని కొట్టిపడేశారు. కాలం చెల్లిన సింధు జలాల పంపిణీ ఒప్పందం నుంచి భారత్ బయటపడ్డాక ఇప్పుడు పాకిస్తాన్ మాకు కొత్త బూచి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని భారత్కి రాకుండా ఆపేస్తే పరిస్థితి ఏంటంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఊహాజనిత కట్టుకథని వాస్తవాలకు తిప్పికొడదాం అంటూ బ్రహ్మపుత్ర అనేది భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే కానీ కుచించుకుపోదు. చైనా నుంచి కేవలం 30 నుంచి 35% జలాలు మాత్రమే వస్తాయి. వీటిల్లో చాలా వరకు మంచు కరిగి టిబెట్లోని పరిమిత వర్షాల వల్ల లభిస్తాయి. ఇక మిగిలిన 65 నుంచి 70% నీరు భారత్ నుంచే వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాల్లో ఋతుపవనాల వల్ల కురిసే వర్షాలకి ధన్యవాదాలు చెప్పాలి. ఇక శుభాంశ్రీ, లోహిత్, కమెంగ్, మానస్, ధన్శ్రీ, జియార్, బరాలి, కోపిలి దీనికి ప్రధాన ఉపనదులు. ఇవి కాక కాశీగారో, జయంతా హిల్స్ నుంచి కుల్సి, కృష్ణాయ్, దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు లభిస్తాయి. అది భారత్కి సంబంధించి భారత్ చైనా సరిహద్దుల్లో సెకనుకు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుంది. అదే అస్సాంలో ఋతుపవనాల సీజన్ సెకన్కి 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మీరు బ్రహ్మపుత్ర నది నీళ్ళని ఆపి ఏమీ చేయలేరు, పైగా మీ వల్ల కాదు అది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. బ్రహ్మపుత్ర నది మీద నీళ్లు ఆపగలిగినటువంటి సీన్ ఎవరికీ లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ సందర్భంగా నిపుణులకు సంబంధించినటువంటి ఒపీనియన్స్ చూసినా కూడా అదే రూట్లో ఉంది. ఒకసారి అదేంటో విందాం. लार्जेस्ट फ्रेश वाटर रिजर्व्स दुनिया सबसे ज्यादा पानी रशिया के पास है. रशिया इज द वर्ल्ड्स लार्जेस्ट फ्रेश वाटर रिजर्व्स. दुनिया का सबसे बड़ा लेक है वो लेक बैताल रशिया में. चाइना के पास सबसे कम पानी है. और पुराने जमाने में हम सोचते थे चाइना अपनी ब्रह्मपुत्र को निगल देगा क्योंकि 2/3 of ब्रह्मपुत्र is in China. Only 1/3 is in India. मैंने कहा कभी तो भगवान दयालु होना है. और जब पहला स्टडी हुआ, हाइड्रोलॉजिकल स्टडी हुआ 2000 में, 2001 2002 में हुआ, तो मालूम पड़ा कि ब्रह्मपुत्र 2/3 चाइना में हुआ और वाटर कलेक्शन इन चाइना इज ओनली 20%. 60% ऑफ द वाटर कलेक्शन इन ब्रह्मपुत्र कम्स फ्रॉम अरुणाचल प्रदेश. ओके. और 20% बाकी भारत. इसीलिए अभी झगड़ा चल रहा है अरुणाचल प्रदेश के ऊपर. ఇది బ్రహ్మపుత్ర నది మీదన ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదిలో 2/3 భాగం చైనాలో ఉంది. అదే సందర్భంలో 1/3 ఇండియాలో ఉంది. కానీ నీళ్లు చైనాలో వచ్చేది 20%, ఇక్కడ వచ్చేది అరుణాచల్ ప్రదేశ్, ఈ మిగతా భారతదేశంలో వచ్చేదే 80% అంటూ నిపుణులు తేల్చి చెప్తున్నటువంటి లెక్కది.